ఆ కాకరకాయ నిలవ పచ్చడి పావు కేజీ. ఆ కాకరకాయలు శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తర్వాత చిన్నగా ముక్కలు కోసుకొని ఈ విధంగా బాగా పిసికితే అందులో ఉన్న గింజలు చాలా వరకు బయటకు వచ్చేస్తాయి. అప్పుడు ముక్కలు లాంటివి ఏరుకుంటే గింజలు అడుగున ఉండిపోతాయి. మీకు ఇష్టమైతే గింజలతో సహా వేసేసుకోవచ్చు. మట్టి పాత్ర డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకూడదు. ఫస్ట్ ఆయిల్ వేసి తర్వాత స్టవ్ పైన పెట్టాలి. నూనె కాగిన తర్వాత కోసుకున్న ముక్కలు వేసి వేయించాలి. కొంచెం మెత్తపడే వరకు కదుపుతూ వేయించుకోవాలి. విధంగా ముక్క మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత పొళ్ళు కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ మెంతిపిండి, ఒక స్పూన్ ఆవపిండి, ఒక స్పూన్ జీలకర్ర పొడి వేయించినది, 5 స్పూన్లు కారం, 2 స్పూనులన్నర ఉప్పు, కొంచెం పసుపు, ఒక పెద్ద నిమ్మకాయ నిమ్మరసం వేసి అన్నీ బాగా కలపాలి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. శనగపప్పు, ఆవాలు, కొంచెం మెంతులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి వేయించుకున్నది ఈ పచ్చట్లో వేసి కలుపుకోవాలి. గాజు సీసాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది.